అందరికీ వందనాలండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం చదువుకుందాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారి ప్రధానులకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయెను. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొండ్రి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండ్రి. వారు పేతురును, యోహానును మధ్య నిలవపెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడు ఇట్లనెను: ప్రజలారా, అధిపతులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వాడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు, యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడా ఉన్న వారిని గుర్తిరిగి, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన శోచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవాలని చెప్పుకొని, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ శోచక్రియ ఎవని విషయంలో చేయబడనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నొంది తన స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తనతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి: నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగచేసిన వాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలందరికీ పెద్దమైన ఆలోచన పెట్టుకుంది. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకంగా కూడుకుండి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటన్నిటినీ చేయుటకై నీ అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును అన్య భాషలతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా శోచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మీయ గలవారై ఉండ్రి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. ఆమేన్. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి
దాని వెల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, దయగల తండ్రి, మహోన్నతుడ. ఈ యొక్క అపోస్తల కార్యము 4వ అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. మీరు